The next problem, y is equal to sin of sin x. We have to show that y double dash plus tan x into y dash plus y into cos square x is equal to 0. Okay, let us see that y is equal to sin of sin x. Differentiate with respect to x పరంగా డెరివేటివ్ చేద్దాం. సో yని డెరివేటివ్ చేస్తే వచ్చేది y డాష్, ఇక్కడ y డాష్ y డబుల్ డాష్ ఉన్నాయి కాబట్టి ఆ విధమైనటువంటి టెర్మినాలజీ మనం ఫాలో అవుదాం. సో yని డెరివేటివ్ చేస్తే వచ్చేది y డాష్. సో ఇది మనం సైన్ ఎక్స్గా ట్రీట్ చేసుకోవాలి. బయట ఏదైతే ఉంటుందో ఫంక్షన్ దాని సైన్ కాబట్టి బ్రాకెట్లో ఉన్న దాన్ని ఎక్స్ అనుకుంటాం. సైన్ ఎక్స్గా ట్రీట్ చేస్తే డెరివేటివ్ రాసుకోవాలి. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. దట్ మీన్స్ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ వి గెట్. సో దీన్ని మనం ఎక్స్ అనుకొని సైన్ ఎక్స్గా ట్రీట్ చేసి డెరివేటివ్ ఆఫ్ సైన్ కాస్ ఎక్స్ అని రాసాము. కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ దీనిని మనం డెరివేటివ్ చేసుకోవాలి. సో డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ పక్కన కాస్ ఎక్స్. సో ఈ విధంగా డెరివేటివ్ చేయవలసి ఉంటుంది. బయట సైన్ ఉంది కాబట్టి దీన్ని ఎక్స్ అనుకొని సైన్ ఎక్స్ అని చేస్తే కాస్ ఎక్స్, కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ దాన్ని డెరివేటివ్ చేయాలి పక్కన. సో డెరివేటివ్ ఆఫ్ సైన్ అంటే కాస్. సో ఇది మనకి వై డాష్. సో మనం వై డబుల్ డాష్ అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. వై డాష్ని మళ్ళీ డెరివేటివ్ చేస్తే వచ్చేది వై డబుల్ డాష్. ఈసారి ఇది యూ ఇంటూ వి మోడల్లో ఉంది. సో దీని మొత్తాన్ని మనం యూ అనుకుందాం, దీన్ని వి అనుకుందాం. సో యూవి రూల్ అప్రోచ్ చేసుకోవాలి. సో ముందుగా యూని పక్కన పెట్టి అంటే కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ని వదిలేసి ఈ సెకండ్ ఫంక్షన్ మనం డెరివేటివ్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ కాస్ మైనస్ సైన్. డెరివేటివ్ ఆఫ్ కాస్ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, 1 2. ఫస్ట్ దాన్ని వదిలేసి రెండవ దాన్ని డెరివేటివ్ చేసాం, ప్లస్ రెండవ దాన్ని వదిలేసి ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫంక్షన్ అంటే దిస్ ఈస్ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్. సో కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ దాన్ని డెరివేటివ్ చేయాలంటే బ్రాకెట్లో ఉన్న దాన్ని ఎక్స్ అనుకోవాలి. కాస్ ఎక్స్గా ట్రీట్ చేసి డెరివేటివ్ ఆఫ్ కాస్ అంటే మైనస్ సైన్. దట్ మీన్స్ మైనస్ సైన్ ఆఫ్ సైన్ ఎక్స్. సో దీన్ని డెరివేటివ్ చేయాలంటే ఇది కాస్ ఎక్స్గా ట్రీట్ చేసి డెరివేటివ్ ఆఫ్ కాస్ అంటే మైనస్ సైన్, కానీ బ్రాకెట్లో ఉంది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ దాన్ని మనం డెరివేటివ్ చేస్తాం. సో డెరివేటివ్ ఆఫ్ సైన్ అంటే కాస్. సో ఈ విధంగా వచ్చేస్తుంది. సో వై డబుల్ డాష్ సో మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ వాల్యూ ఫ్రమ్ వై డాష్. దీన్ని మనం ఈక్వేషన్ 1గా ట్రీట్ చేసినట్లయితే సో ఇక్కడ నుండి మనకి కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ కావాలి అంటే ఈ కాస్ ఎక్స్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఇది లెఫ్ట్ సైడ్ వస్తే వై డాష్ బై కాస్ ఎక్స్, అప్పుడు మనకి ఇది కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ అవుతుంది. సో కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ వాల్యూ కావాలంటే దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి వై డాష్ బై కాస్ ఎక్స్. ఓకే, మైనస్ సైన్ ఎక్స్ ఇక్కడే ఉంది, దీని వాల్యూని మనం ఫ్రమ్ ఈక్వేషన్ 1 దీని నుండి మనకి వై డాష్ బై కాస్ ఎక్స్ ఆ విధంగా రిప్రజెంట్ చేసాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, కాస్ ఇంటూ కాస్ స్క్వేర్, సైన్ ఆఫ్ సైన్ ఎక్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ ఫంక్షన్ y. దాన్ని మనకి y అనే ఫంక్షన్గా ఇచ్చారు. సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ y. సో ఈ సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్లో మనం yని నోట్ చేసుకుందాం. దేర్ఫోర్ y డబుల్ డాష్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ tan x. సో ఇది మైనస్ కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, tan x ఇంటూ వై డాష్. సో ఇది కూడా మైనస్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ వై. సో మొత్తం లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ సైడ్ ఏముంటుంది కాబట్టి 0. ఓకే, దట్ ఈస్ ఆన్సర్.